నుంచి పెట్టు, ఫుల్ సౌండ్ పెట్టు. ఫస్ట్ నుంచి పెట్టు సాయి. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులవాడ, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగిలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. ఏడుకొండలవాడ, ఇదిగో ఇదిగో నీ సొమ్ము. 32,000 సంకీర్తనలు అనేది ఈ చిరుకనుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. నీ పాదాలకు తగని చేసిన పూజలి పూజీ నీ కీర్తి రూప పుష్పములివయ్యా. దాచుకో దాచుకో దాచుకో. దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే ఫలం ప్రసాదిస్తాం. నటన సూత్రధారే, నీ పరమపద సోపానపు ఆటలో కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం, పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ నేనెంత పులకించామో, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరేనయ్యా. నా పాట ఒక్క పాట ఏమిటి, ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించు. ఆ కీర్తన పద్మ ఏమిటది? కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమును నీరాజనం నీరాజనం నీరాజనం. ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నమ్మడం లేదు కదూ పద్మ, భూదేవి, చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునన్నమయ్యా, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు యతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులైతే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు.
ప్రకృతి మండలాలను మోసే పావన భుజస్కంధాలపై నీ పల్లకి మోసావు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు? ఎవరు మమ్మల్ని ఆశిస్తారయ్యా? ఆహా, నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా ఆడించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా, అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండమ్మా, చెప్పండమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం, కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలన్నది. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్య? అమ్మా, అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. కోరిన కోర్కులు కోయలి కట్లు తీరవు నీవవి తెలుసగా. కోరిన కోర్కులు కోయలి కట్లు తీరవు నీవవి తెలుసగా. భారపు పగ్గాలు పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. ఎదుటని శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటను శ్రీ వెంకటేశ్వర నీవది అదనగాచితివి అట్టిటనట. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని.